దేవుడు మనకిస్తాడు ఆలోచనలు మార్చుకోవడానికి. వెళ్ళి మళ్ళీ ఆ పాత స్నేహాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళతోనే కూర్చొని దేవస్తోత్రం దేవస్తోత్రం అన్నాం అనుకో, దేవుడు అంటాడు సరే ఓకే. దేవుడు నీ ఆలోచనలు మార్చుకోవడానికి సంఘాన్ని ఇచ్చి, నీ పద్ధతులు మార్చుకోవడానికి వాక్యాన్ని ఇచ్చి, నీ ఆలోచనలు మార్చుకోవడానికి దేవుని ఉపవాస ప్రార్థనలు పెట్టి, నీ తలంటునో నీ ముఖము గడుకో అని దేవుడికి మంచి ఆత్మ సంబంధమైన స్నేహాలు ఇస్తే, నువ్వు తిరిగి లోకంలో కలిసిపోయి లోక స్నేహితులతో కలిసి పాపము చేసే వాళ్ళతో, సినిమా చుట్టూ తిరిగే వాళ్ళతో కలిసి నువ్వు స్నేహాలు చేసి వాళ్ళతో పాటు చెడిపోతే ఒకరోజు దేవుని ముందు నిలబడాల్సిన రోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు దేవుడు తీర్పిచ్చి ఒకవేళ నువ్వు నిత్య నరకానికి వెళ్ళాలంటే, నేను వెళ్ళడం ఏంటయ్యా, నేను చర్చికి వెళ్ళినండి అయ్యా, నేను సేవ చేసినండి అయ్యా, నేను పరిచయం చేసినండి అయ్యా, దేవుడు అంటాడు నువ్వెవరో నాకు తెలీదు అంటాడట. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.